subscribe. హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము చిన్ని వాళ్ళ స్కూల్ చూపిస్తుందంట. చిన్నిని ఫాలో అవడమే అన్నమాట. చిన్ని ఎక్కడ చూపిస్తే దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది. అదిగో ఇక్కడ నుంచి రోడ్డు, అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగినామంటే కన్నా మైన్ రోడ్ వస్తుంది అనమాట. ఆ మైన్ రోడ్ నుంచి కొంచెం ముందుకు పోతే రైట్ సైడ్లో స్కూల్ వస్తుంది. ఇంటి దగ్గర నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది ఇంటికి వెళ్ళే దారిని. ఇది వచ్చేసి గుంటకల్ ఊరిలోకి వెళ్ళే దారి, పక్కనే ట్రాక్ ఉంటుంది అన్నమాట. చిన్ని అదిగో ఇక్కడే కొనుక్కునేది డైలీ అంగిట్లోన. పక్కన ఇంకో అంగడి ఉంది, ఈ అంగిట్లో కూడా కొనుక్కుంటుంది. పక్కనే ఒక బట్టల కొట్టు, ఫ్రూట్ షాప్ కూడా పెడతారు ఇక్కడ అప్పుడప్పుడు. వాళ్ళ స్కూల్ గేట్ వచ్చేసింది, చాలా పెద్దగా ఉంటుంది గేటు కూడా. ఒకవేళ వీళ్ళు టైంకి రాకపోతే కానీ గేటు క్లోజ్ చేస్తారనమాట. వీళ్ళు లోపలికి వెళ్ళాలంటే పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇక లోపలికి వెళ్తున్నారు, వీడు హాయ్ చెప్తున్నారు. ఈరోజు స్కూల్కి వెళ్ళడం లేదు, ఫీజు బుక్స్ కనుకొస్తామని వెళ్తున్నాము. లెఫ్ట్లో వచ్చేసి మనకి క్యారీ బ్యాగ్స్ ఎవరైతే చేస్తారో ఇక్కడ పెట్టేసి వెళ్తారనమాట. వాళ్ళు పిల్లలు భోజనం చేసేది కూడా ఇక్కడే అనమాట. లెఫ్ట్ రైట్లోన ఇక్కడ జారే బండి కూడా ఉంది. ఒకప్పుడు పాత ఆఫీస్ ఉన్నాయి ఇక్కడ కనపడేది రైట్ సైడ్లోన పాత ఆఫీసు, ఇప్పుడు మార్చారంట. ఈ స్ట్రైట్ ఉండే బిల్డింగే అనమాట. నన్స్ ఉంటారు వాళ్ళే ఇక్కడ టీచింగ్ కానీ, చాలా వరకు ఇక్కడ ఫౌండర్స్ కానీ. ఇది ఎలిమెంటరీ స్కూల్ పిల్లల టాయిలెట్స్. అలాగా ముందుకు వెళ్ళామంటే మనకి మెయిన్ బిల్డింగ్ వస్తుంది అనమాట. అక్కడే అనమాట మనకి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అనమాట. 3 floors ఉంటుంది బిల్డింగు, చాలా పెద్దది బిల్డింగ్. కానీ ఇక్కడ వాటర్ తాగడానికి, పిల్లలు వాటర్ తాగడానికి, వాళ్ళు తెచ్చుకొని క్యారీ బ్యాగ్స్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఇలా ఎంటర్ అవుతాం అనమాట మనము స్కూల్లోకి. ఒక పిల్లవాళ్ళకి ఇక్కడ తాగడానికి వాటర్ క్యాన్లు కూడా పెట్టారనమాట, చిన్నపిల్లలకి అనమాట. ఇక్కడే పుస్తకాలు అవి ఇచ్చేది ఈ బిల్డింగ్లోనే. కింద మనకి ఇట్లా ముందుకు వెళ్ళాలంటే గ్రౌండ్, ఇక్కడ ఖోఖో కానీ, షటిల్ కాక్ కానీ, మనకి వాలీబాల్ కానీ ఆడుకోవడానికి ఉంటాయన్నమాట. క్రికెట్ కానీ, చాలా పెద్ద గ్రౌండ్ ఇది. వాళ్ళ గంట కానీ. ఇదే పైకి వెళ్ళడానికి దారి అనమాట. ఇది పుస్తకాలు ఇచ్చే రూము. అలా ముందుకు వెళ్ళామంటే మనకి ఆఫీస్ రూమ్ వస్తుంది. కింద వచ్చేసి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళు ఒక చిన్న రూమ్ చూపిస్తుంది, పైన రూమ్ అని. మిగతా క్లాస్ వాళ్ళందరూ ఇంకా పైన అనమాట, 2nd floor 3rd floorలోన. టాయిలెట్స్ కానీ, ఆ పక్కన టాయిలెట్స్ పక్కనే నర్సరీ రూమ్ ఉంటుంది. చూడండి గ్రౌండ్ అంతా చాలా పెద్దగా ఉంది కదా. ఇది 2వ గేట్ అనమాట. ఇది 2వ గేట్లోన 2 wheelers, 3 wheelers, 4 wheelers మనకు బస్సులు కానీ రావడానికి పోవడానికి బస్సులు ఉంటాయన్నమాట. ఇక్కడ గేటు కూడా చాలా పెద్దది. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. టిఫిన్లకు కానీ, స్నాక్స్కి కానీ బయట హోటల్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు, క్యారీ తెచ్చుకోకుండా కానీ ఇక్కడ తినచ్చు. మనకి రైట్ సైడ్లో చూడండి 2 wheelers పార్కింగ్ అనమాట. ఇక్కడ వచ్చేటువంటి టీచర్లకు కానీ, స్టాఫ్కి కానీ. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకునేటివి, జారేటివి, మనకి తిరిగేటివి కానీ పిల్లలకి బాగున్నది అనమాట. చిన్న పార్క్ లాగా రెడీ చేసినారు. అదిగా అనమాట. చూడండి ఈ బిల్డింగ్ చాలా 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 పెద్దది నిజంగా. అంటే మనము 3 floors అది ఇప్పుడే ఇంటర్వెల్ వదిలినారు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అది ముందర వచ్చేసి ట్రైన్ వెళ్తుంది చూడండి. ఇక్కడ ఫీజులు కానీ, మనకు వచ్చేసి బుక్స్ కానీ చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇది స్టేజ్, ఇండిపెండెన్స్కి, రిపబ్లిక్ డేకి స్టేజ్ అనమాట. ఇది పిల్లలు కూడా భోజనం చేస్తారు అప్పుడప్పుడు. మనకి జెండా కట్ట కానీ, అదిగో మనకి బస్సెస్ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, వాళ్ళు చూపిస్తున్నారు. చిన్ని ఇలా కూడా పోవచ్చు మా క్లాస్ రూమ్కి అని చూపిస్తామన్నమాట. డానీ రూమ్ వచ్చేసి ఇదే పక్కన ఉన్న రూమ్ అనమాట. ఇక్కడ గర్ల్స్ కూడా టాయిలెట్స్ ఉన్నాయంట. మనకి 6th నుంచి 10th వరకు ఉన్న వాళ్ళు. చూడండి దాదాపుగా 10 ఎకరాల్లోన మంచి నాలెడ్జ్ పర్సన్లే ఉన్నారు ఇక్కడ టీచింగ్ చెప్పేది కూడా. రూములు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు స్నాక్స్ తీసుకోవడానికి పుస్తకాలు కూడా ఇక్కడే ఇస్తారు. పక్కనే క్యారియర్ కూడా తినేస్తుంటారు అన్నమాట. ఇట్లా వాళ్ళకి అన్ని లోపలే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ పాప చూడండి ఎలాగ నవ్వుతుందో. ఇది చిన్ని వాళ్ళ క్లాస్ అనమాట, వాళ్ళ మిస్ అనమాట. వీళ్ళందరూ చూడండి క్లాసులు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. మనకి టేబుల్స్ కానీ చాలా 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 బాగున్నాయి అన్నమాట. ఒక దగ్గరున్న వాళ్ళైతే కానీ స్కూల్ ట్రై చేయండి. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. మనకి ఫీజులు చాలా రీజనబుల్గా ఉన్నాయి. మంచి స్కూలు, మనకి గ్రౌండ్. ఈనాడు చాలా స్కూల్కి గ్రౌండ్ కూడా లేదు. చూడండి పిల్లలు కూడా కూర్చోవడానికి ఒక టేబుల్, వాళ్ళు క్యారీ బ్యాగ్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ వాళ్ళు పెట్టుకోవడానికి. వీళ్ళు చూడండి జారే బండ కానీ బాగా ఎలా జారుతున్నారో చూడండి. తర్వాత ఇక్కడ అదిగో నన్స్ అని చెప్పేసి కదా, వీళ్ళే ఇలాగ ఉంటారు. వీళ్ళే టీచింగ్ కానీ, ఇక్కడ బిల్డింగ్ కట్టిండేది కానీ. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.